రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో సెకండ్ సర్వీసింగ్ ఇంత బిల్లు వేస్తారని అయితే అస్సలు అనుకోలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అసలు మ్యాటర్ ఏంటంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఏం జరిగిందో అయితే చెప్తా. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు కాల్ చేసి సెకండ్ సర్వీసింగ్ కి టైం అయింది సార్ రాండి అంటే, ఇక మనం బైక్ వేసుకొని అయితే జస్ట్ పిల్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా బయటనే బైక్ డీటెయిల్స్ రాసుకున్నాయని అయితే ఉన్నాడు. ఇంకా ఆయన వండుకొని ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా అని అయితే అడిగినాడు. ఏం ప్రాబ్లం లేదు, ఉన్న బ్యాక్ సైడ్ అయితే లైట్ పడలేదని అయితే చెప్పినాము. ఇంకా ఆయన చూసి ఏం పోయిందో అయితే కాల్ చేసి చెప్తాంలే అని అయితే చెప్పినాడు. మెకానిక్ పని చేసి ఆయన అయితే బైక్ తీసుకొని అయితే షోరూమ్ లోకి అయితే పోయినాడు. మా గఫర్ అన్న కాల్ చేసింటే బైక్ వేసుకొని అయితే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాడు. ఇంకా మళ్ళీ రిటర్న్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. షాప్ లో పని కంప్లీట్ చేసుకొని షాప్ క్లోజ్ చేసి ఇంటికి పోతాంటే, ఇక ఈ పిల్లని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. బైక్ లేదని అయితే నడుచుకుంటూ అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఫేస్ వాష్ చేసుకొని కాసేపు అలా కూర్చొని ఉంటే నా కోసం అయితే మా అమ్మ అయితే లస్సీ అయితే తీసుకొచ్చింది. కాసేపు తర్వాత అయితే ఇంకా ప్లేట్ లో అన్నం పెట్టుకొని అయితే తిన్నానో లేదో అప్పుడే షోరూమ్ నుంచి అయితే కాల్ అయితే చేసినారు. సర్లే అని చెప్పి మన ఫయాజ్ కాల్ చేసి అయితే సిటీ 100 వేసుకొని అయితే డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. షోరూమ్ లోపలికి అయితే వచ్చేసిన. మన బైక్ చూసుకుంటే నీట్ గా సర్వీసింగ్ చేసి అయితే పెట్టినారు. ఇంకా నా చేతికి బిల్ ఇస్తాను అయితే షాక్ అయిపోయినా. ఇంకా నేనైతే డబ్బులు అయితే ఇచ్చేసిన. ఇంకా మనకు బిల్ ఎంత పడిందంటే 297 రూపీస్ అయితే పడింది. ఎందుకు అంత తక్కువ పడింది అంటే జనరల్ సర్వీసింగ్ చేసింది వాళ్ళు. ఇంకా బైక్ తీసుకొని ఇంటికి అయితే పోతున్నా. మీరు కూడా పోతా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్.